ఫీజు రియంబర్స్మెంట్ పై అసెంబ్లీలో రగడ కొనసాగుతుంది. రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లిం మైనారిటీలకు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అయితే బీసీలకు కూడా ఉగాది పండుగ వస్తుందని మైనారిటీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి అన్నారు. ఇక ఇదే అంశంపై స్పందించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అన్ని వర్గాలకు నిధులు విడుదల చేస్తామని, అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది. తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం. మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకిస్తా. చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈ రోజు బీసీలో నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరెవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలు దాదాపు సంవత్సరం, వాటికి 3 నెలలకు సంబంధించి బకాయిలను ఇస్తామన్నారు పండుగ కాబట్టి. అదేవిధంగా దేవాలయాలకు మనం అర్చన గురించి ఇస్తారో వాటి కూడా వెంటనే క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఇష్యూ ఎటువంటిది ఇక్కడ చర్చ అవసరం లేదు. కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి అందులో కులము, మతము, ప్రాంతం సంబంధం లేదు, అందరిది కలిపి ఒకటేసారి వస్తుంది. కాలేజీలో బైఫారికేషన్ ఇచ్చేటువంటి స్కోప్ కూడా ఉన్నది కాబట్టి అది ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారంగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా ఓల్డ్ పేమెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యుడు రాంగ్ విధంగా ఒక వాళ్ళకి మాత్రం పండుగ ఉన్నది కాబట్టి ఇవని చెప్పినా ఉన్నటువంటి అవాస్తవం, సత్యదూరం అని చెప్తాను. నేను ఈ మాట తప్పు మాట మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్క తీసుకున్న అధ్యక్ష, నేను మైనార్టీ కాలేజీలకు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. సభ్యుడి దగ్గర సరైనటువంటి సమాచారం ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకున్న అధ్యక్ష, మైనార్టీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిండ్రు. నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం తప్పంటే లేదు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. బకాయిలు ఏ విధంగా ఉండే, గత సంవత్సర కాలంలో కూడా మేము అన్ని కళాశాలలకు మా పరంగా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. దాంట్లో మైనారిటీస్ పరంగా కూడా జరగడం జరిగింది అధ్యక్ష. వారు కూడా మనలో భాగం. ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్లీ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం కూడా వీలున్నంత వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కేవలం మైనారిటీల వరకే పరంగా చెప్పడం సరికాదు. వారు నివేదిక తీసుకుండొచ్చు, వారి ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారానో లేకుంటే వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారానో, వారు ఆర్టీఐ ద్వారానో లేకుంటే వారికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఇవ్వటం జరిగింది, కేవలం ఒక్కరికే కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం.